నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మే మాసంలో కర్కాటక రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నా 2025 సంవత్సరంలో. ఒక్కసారి వినండి, చాలా బాగుంటుంది. అదేమిటనంటే, కొంచెం ఈ మాసంలో ఏమవుతుందంటే ముఖానికి ముఖ్యంగా ఏదైనా గాయం తగిలేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం. మరో విషయం ఏమిటంటే, ఏదైనా ఒక పని అనుకున్నారనుకోండి, తప్పకుండా అది అద్భుతంగా నెరవేరుతుంది. పైగా ఏదైనా వ్యాపారాలు ఉన్నట్టయితే ఆ వ్యాపారులు వేరే బ్రాంచెస్ పెట్టి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరింపజేసుకునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. మీకు కావలసినటువంటి రీతిలో పెట్టుబడులు, ఎవరైనా పార్ట్నర్స్ కొత్తగా కలిసి మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. లాభాలు మాత్రం బాగానే గడిస్తారు. కాకపోతే పొదుపుగా మాత్రం మీరు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చింది కదా అని ఖర్చు పెట్టేస్తే తర్వాత చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు ఉంటాయి, అవన్నీ కూడా మీకు విజయవంతంగానే సాగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు మాత్రం కలుగుతాయి. ఏదైనా ఇంక్రిమెంట్లు కావటం కానీ, ఏదైనా లోన్స్ ఉంటే ఆ లోన్స్ మీకు దొరకటం కానీ, లేకపోతే ఏదైనా అప్పులు తీర్చవలసి వస్తున్నటువంటి అవకాశం నెరవేరటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాకపోతే మీ మర్యాదను, గౌరవాన్ని సాధ్యమైనంత కాపాడుకోవటానికి మీరు ప్రయత్నించాలి. లేకపోతే ఏమవుతుందంటే, కొంతమంది ఈ కాలంలో మీకు బాగా తెలుసు, ఏదో ఆశ కొద్దీ ఏదో రకంగా లంచం తీసుకుంటే సరిపోతుంది, నాకు ధనం అనేటువంటి దొరుకుతుంది, దాంతో నేను సర్వభోగాలు అనుభవిస్తాను అని అనుకుంటే మాత్రం పట్టుబడతారు. అనవసరంగా కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. కాకపోతే మీరు పేషెంట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్లు మోసం చేయకండి. మీకు ఎంత డబ్బు లభించాలో అది భగవంతుడికి తెలుసు. డబ్బును కూడా మీకు చేరవేస్తాడు. మీరు అంత మాత్రం చేత అత్యాశకు పోయి మాత్రం అపనిందల పాలు కావద్దనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. వివాహం కానటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా ప్రయత్నాలు ప్రారంభించండి. మీకు త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వధువుకి వరుడు దొరకటం కానీ, వరుడికి వధువు దొరకటం ఇలాంటివి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు చాలా మెండుగానే కనపడుతున్నాయి. విద్యా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో నాకేదో దిష్టి తగిలిందని, లేకపోతే చేతబడులు అయినా, ఇవన్నీ కూడా ఏమీ లేవు. హనుమాన్ చాలీసా చదవండి. అలాంటివన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితి రానే రాదు. భార్యాభర్తల మధ్యన సఖ్యత చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు విసిగించకుండా బాగా ఉంటారు. ఇంట్లో గృహం వాతావరణం ఏదైతే ఉందో ప్రశాంతంగా ఉంటుంది. దైవారాధన అతి ముఖ్యమని మాత్రం మీరు తెలుసుకోవాలి. మద్యం సేవించకండి. ఆ తర్వాత మాంసాహారం భుజించినట్టయితే, హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదివినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు. విదేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళొద్దా, వెళ్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎక్కడ వెళుతున్నాం అనేటువంటిది ఆలోచించడం చాలా ముఖ్యం. ఎంచేతనంటే ఈ సంవత్సరం మాత్రం చాలా ఒడిదొడుకులు ఉంటాయి. వాతావరణం అంత సవ్యంగా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉండాల్సిందే, తప్పదు. నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిందే. కోర్టులో వెళ్ళినప్పుడు మాత్రం ఏదో ఓవర్ కాన్ఫిడెంట్గా మీరు వేయాల్సినటువంటి పిటిషన్స్ ఏవైతే ఉంటాయో బాగా చదివి అర్థమైన తర్వాత సంతకం పెట్టి ఆ తర్వాత మాత్రమే మీరు జడ్జి గారికి ప్రెజెంట్ చేయండి. తప్పకుండా విజయం లభిస్తుంది. ఆ తర్వాత క్రీడాకారులకు అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పొచ్చు. ఇండోర్ గేమ్స్ ఆడుకున్నటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రేమికులకు అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. చలనచిత్రంలో రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు అన్నీ కూడా సాగేటువంటి అవకాశం గట్టిగానే ఉంది. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏమిటనంటే, తప్పకుండాను హనుమాన్ చాలీసా మాత్రం వదిలిపెట్టకండి. అది వదిలిపెట్టినట్టయితే కొన్ని ఒడిదొడుకులు, కొన్ని అడ్డంకులు మీకు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మాత్రం పరిహారాన్ని మీరు పాటించండి, సరిపోతుంది. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.